హాయ్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం చూస్తున్నాము, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు అర్హత లేదు, ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే ఎలక్షన్కి పోటీ చేసే అర్హత ఉంటుంది అనేసి మనం వింటుంటాం. యాక్చువల్లీ అది ఏంటి అంటే 1994లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గవర్నమెంట్ 1994 మే 30న ఒక రూల్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రూల్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ చెప్తున్నాను, ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి ఎలక్షన్స్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ లైక్ సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో ఇద్దరు పిల్లలు కాకుండా ఎక్కువ పిల్లలు ఉన్న వారికి అర్హత లేదు అనేసి ఒక రూల్ని తేవడం జరిగింది. అలాగే దాంట్లో ఒక ఎక్సెంప్షన్ ఏంటంటే 1994 ముందు ఎవరైనా ముగ్గురు పిల్లలు లేదా నలుగురు పిల్లలు కలిగి ఉన్న పర్వాలేదు, వాళ్ళకి మాత్రం ఎక్సెంప్షన్ అనేది ఈ రూల్కి ఎక్సెంప్షన్ ఉంటుంది. ప్లస్ దాని తర్వాత మనం 1994 తర్వాత ఎవరైనా ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని పొంది ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఈ రూల్లో ప్రకారం వాళ్ళకి ఎలక్షన్లో పోటీ చేశారు లేదు అనేది చెప్పడం జరిగింది. దాంతోపాటు దాంట్లో ఒక పాయింట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఏమిటంటే ఆ యొక్క రూల్ని తదనంతరం లైక్ ఒక పరిస్థితుల అనుగుణంగా దాన్ని మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించడం జరిగింది. ఆ సౌలభ్యం ప్రకారం ఈ పొద్దు రేవంత్ రెడ్డి గారు కానీ వచ్చి మన కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కానీ మనకి ఆ ముగ్గురు పిల్లలు ఉన్న పోటీ చేసే దాన్ని సౌలభ్యాన్ని కల్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.